For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సతీష్ కల్లూరి, వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ వీడియో స్టార్స్ అకాడమీ. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నానండి. ఓకే సార్. సార్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఆన్లైన్లో నాలెడ్జ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్? గ్రేట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. సో చాలా మందికి మంచి స్కిల్స్ ఉంటాయి, మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే దీన్ని ఆన్లైన్లో దాన్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలి, అంటే డబ్బులు ఎలా సంపాదించాలి దగ్గర ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే తెలియక. సో ఆన్లైన్లో ఎలా సంపాదించవచ్చు అనే విషయం నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో కొన్ని చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్లైన్ నాలెడ్జ్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. ఎస్పెషల్లీ మనకి ట్రైనర్స్ కానీ, కోచెస్ కానీ, ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే ఎవరికైనా ఏ డొమైన్లో అయినా సరే మంచి నాలెడ్జ్ ఉంటే కనుక దాన్ని ఆన్లైన్లో ప్రాపర్గా జూమ్ సెషన్స్ ఇస్తూ ఒక కోర్సెస్ బిల్డ్ చేస్తూ దీన్ని ఆన్లైన్ నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా చేయాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమీర్పేటలో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, లేదంటే ఒక పైథాన్ నేర్పించే ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి. సో దానికి జనాలు ఎక్కడి నుండి వస్తారు, స్టూడెంట్స్ ఎంత దూరం నుంచి వస్తారు? మాక్సిమం అమీర్పేటలో ఉన్న వాళ్ళు వస్తారు, లేదా కేపీహెచ్పి దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రేడియస్లో వస్తారు. కానీ ఒక గట్కేసర్ నుండి రావాలన్నా సరే, ఒక పటాన్చేరు నుంచి రావాలంటే మాత్రం నిజానికి కష్టం. అయితే ఈ ఆన్లైన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ప్రాపర్గా దీన్ని ఆన్లైన్లో జూమ్లో కానీ ఇటువంటి సెషన్స్ చెప్పడం ద్వారా ప్రాపర్గా ఎంత దూరం నుంచి అయినా సరే ఎవరైనా సరే కనెక్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుండి కనెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ నెల్లూరు నుంచి కనెక్ట్ అవ్వచ్చు, తిరుపతి నుండి కనెక్ట్ అవ్వచ్చు, కరీంనగర్ నుండి కనెక్ట్ అవ్వచ్చు. సో ఇట్లా మనకు లొకేషన్ బ్యారియర్స్ అని ఉండదు అనమాట. ఫస్ట్ దిస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మోడల్. దీనిలో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, వితౌట్ ఎనీ ఆఫీస్, వితౌట్ ఎనీ టీమ్ కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మనకు ఒక ఆఫీస్ కావాలి, దానికి మెయింటెనెన్స్ కావాలి, దానికి ఆఫీస్లో చూసుకోవడానికి ఎంప్లాయీస్ కావాలి. సో ఇవన్నీ కాకుండా మనం సింగిల్గా సోలో పర్సన్ కూడా మనం హ్యాపీగా మనం ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు అనమాట. సో అట్లా మనకి ఏంటంటే ఓవర్ హెడ్స్ ఉండవు. అంటే మంత్ అవగానే మనకు శాలరీలు ఇవ్వాలి, ఈ హడావిడి లేకుండా ఆన్లైన్లో నాలెడ్జ్ బిజినెస్ చేయడం ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది టీం అవసరం లేదు. ఇంతకుముందు కోవిడ్లో ఏం జరిగిందంటే, మనకి ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా ఇది ఒకటి. కోవిడ్ టైంలో ఏంటంటే, మన కోవిడ్ తర్వాత పీపుల్కి ఆన్లైన్లో యాక్సెప్టెన్సీ పెరిగింది. మీరు చూస్తే కనుక ఇంతకుముందు ఈ జూమ్ ఇటువంటివి ఉండేవేమో, కానీ మనకు తెలియదు. కానీ కోవిడ్ తర్వాత మాత్రం ప్రాపర్గా అందరూ ఆన్లైన్లో అంటే కూడా ఇష్టపడుతున్నారు రావడానికి. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీపుల్ టైం, ఎందుకంటే పీపుల్ ఆర్ బిజీ, చాలా విషయాలు నేర్చుకుంటారు, కాలేజ్ డేస్ ఇవన్నీ అయిపోతూనే ఉంటుంది. ఆ టైంలో డైరెక్ట్గా మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలంటే అది ఒక పెద్ద దూరము, ఇవన్నీ కష్టం అవుతుంటుంది. అదే ఆన్లైన్లో అయితే కనుక ట్రావెల్ టైం కూడా అవసరం లేదు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళే హ్యాపీగా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం టీచ్ చేయడం కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా టీచ్ చేయొచ్చు. అండ్ ఒక అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయాలంటే కనుక ఒక స్పోకెన్ ఇంగ్లీష్ థింగ్ ఒక మాక్సిమం 40 మందికి 50 మందికి ఒక బ్యాచ్లో చెప్పొచ్చు. దీంట్లో 50 మంది కాదు, 100 మంది కాదు, 200 మంది ఉన్నా కూడా హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ఎ ప్రాఫిటబుల్ అండ్ స్కేలబుల్ మోడల్ అనమాట. దాంట్లోనే మనం ప్రాపర్గా కోర్సెస్ బిల్డ్ చేయొచ్చు ఆన్లైన్లోనే, అండ్ రెగ్యులర్గా లైవ్ సెషన్స్ ఇవ్వచ్చు. ఇట్లా చేయడం ద్వారా మనం ప్రాఫిట్స్ని కూడా మంచిగా పెట్టుకోవచ్చు. దీన్ని స్కేలబిలిటీ కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే డౌన్ ద లైన్ మనకి ఏంటంటే యాడ్స్ రన్ చేస్తూ మనం ఈ బిజినెస్ని మంచిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు అనమాట. సార్, మరి నేను ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగాను ఇన్వెస్ట్మెంట్ గురించి. కరెక్ట్. తక్కువైనా ఒక 10,000 కానీ 20,000 కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మరి ఫర్ సపోజ్ నేనే అనుకోండి, ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత, నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు రిటర్న్ అమౌంట్ 20,000 కంటే ఎక్కువ వస్తుందా సార్ మంత్లీ? ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఒక 20,000 30,000తో కూడా మనం ఈ నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా కావాల్సిన ఒక రింగ్ లైట్, ఒక మైక్, ఇటువంటివి బేసిక్ థింగ్స్ కొనుక్కొని మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. దీనికి పెద్ద ఏం అవసరం లేదు. స్టార్ట్ చేసిన తర్వాత అంటే మనకు వచ్చే రెవెన్యూస్ నుంచే కావాలంటే మనీ వీ కెన్ ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ టు ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వెబ్సైట్ పెట్టుకోవడం కానీ, ఒక ల్యాండింగ్ పేజ్ పెట్టుకోవడం కానీ, ఇటువంటివి మాత్రం అవసరం ఉంటాయి. అదే బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక 20,000-30,000 కూడా మనం హ్యాపీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చాలా థింగ్స్ని మనంతలో మనం కూడా చేసుకోవచ్చు. ఈ ఆటోమేషన్ కానీ, ఈమెయిల్ ఆటోమేషన్, లేకపోతే వాట్సాప్ ఆటోమేషన్, ఇవన్నింటినీ చాలా ఈజీగా మనంతలో మనం కూడా చేసుకోవచ్చు. ఒక 7th క్లాస్ స్టూడెంట్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో అంత ఈజీగా అయిపోయింది అనమాట. మనకి పెద్ద కోడింగ్ నేర్చుకోవాలి, వెబ్సైట్ చేయాలంటే అటువంటి సిచ్యువేషన్ లేదు. అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, ఎవరైనా సరే ఒక చిన్న పిల్లాడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆ నాలెడ్జ్ కొంచెం ఒక 1 వీక్ నేర్చుకున్నా కూడా
ఆ ట్రైనింగ్ సరిపోతుంది. దానికి రిటర్న్ సంగతి వచ్చేసరికి ప్రాపర్గా దీన్ని ఒక 3 months కనుక మనకు ప్లాన్ చేయగలిగితే కనుక మంచి టాపిక్ పట్టుకొని మంచి ప్రాబ్లం కరెక్ట్ రైట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ చేయగలిగితే కనుక మనం డెఫినెట్లీ వీ కెన్ మేక్ 1 lakh and above per month ఈజీగా చేయొచ్చు. ఒక 90 days టైం పడుతుంది, కానీ వీ కెన్ మేక్ 1 lakh ప్లస్ ఇన్కమ్ని ఖచ్చితంగా తీసుకెళ్ళచ్చు. ఆల్రెడీ 1 lakh చేస్తున్న వాళ్ళైతే కనుక దాన్ని ఈజీగా 3 lakhs 5 lakhs మంత్ కూడా చేయొచ్చు. సో ఆల్రెడీ ఇది ఎవరికైనా సరే ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళు లేకపోతే ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ మీ ఇన్కమ్ని ఆల్రెడీ చేస్తుంటే కనుక దాన్ని డబుల్ చేసుకోవడం ఎట్లా ట్రిపుల్ చేసుకోవడం ఎట్లా అనేది ఈ ఆన్లైన్ నాలెడ్జ్ బిజినెస్ వల్ల చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఫ్రెష్గా కొత్త టాపిక్ ఉంది నా దగ్గర మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాను అనుకుంటే కనుక వాళ్ళు కూడా ఒక 90 daysలో మంచి ఒక 1 lakh మంత్లీ సంపాదించే స్టేజ్కి వెళ్ళొచ్చు అనమాట. సో దీంట్లో ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 3 types ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయండి. అంటే మనకు ఒక 3 రకాల ఫ్రీడమ్స్ మనం అచీవ్ చేయొచ్చు ఈ ఆన్లైన్ నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకి టైం ఫ్రీడమ్. అంటే మనకు వీ కెన్ హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ గుడ్ టైమ్ విత్ ఫ్యామిలీ. దాని తర్వాత సెకండ్ ఫ్రీడమ్ ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్. అంటే మనం డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు విత్ మినిమల్ ఎఫర్ట్. దాని తర్వాత థర్డ్ ఫ్రీడమ్ ఏంటంటే లొకేషన్ ఫ్రీడమ్. దీనికి ఇక్కడ నుండే వర్క్ చేయాలని ఏం లేదు. ఈవెన్ నేను లాస్ట్ మంత్ బెంగళూరుకి వెళ్ళినా కూడా అక్కడ నుండే వర్క్ చేయగలిగాను, నా బిజినెస్ ఎక్కడ ఆపేయాల్సిన అవసరం లేదు అనమాట. సో ఇట్లా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ మంచి రెవెన్యూస్ కూడా సంపాదించవచ్చు. ఇంటి దగ్గరే ఆన్లైన్ నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఇంటి దగ్గరే ఉంటూ వితౌట్ ఎనీ టీమ్ వితౌట్ ఎనీ ఆఫీస్ ప్రాఫిటబుల్ ఆన్లైన్ నాలెడ్జ్ బిజినెస్ని బాగా బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే సార్, మరి ఆన్లైన్లో నాలెడ్జ్ బిజినెస్ చేయడానికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు సార్? నేను రెగ్యులర్గా వీడియో డామినేషన్ వర్క్షాప్ అని చెప్పి ఒక వర్క్షాప్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ చేస్తాను. సో మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తూ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ అండి. ఓకే, మీరు కూడా ఆన్లైన్లో నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి.